నెక్స్ట్ పేపర్ 5లో యూనిట్ 5లో ఇంపార్టెంట్ థియరం స్టోక్స్ థియరం. స్టేట్ అండ్ ప్రూవ్ స్టోక్స్ థియరం. స్టోక్స్ థియరం. సో స్టోక్స్ థియరం ఏం చెప్తుందంటే స్టేట్మెంట్ ఈ S is bounded. S is surface. S is a surface bounded by closed non-intersecting curve. Non-intersecting curve C. S అనేది ఒక సర్ఫేస్ తీసుకోవాలి. ఎలా తీసుకోవాలి? బౌండెడ్ బై క్లోజ్డ్ అండ్ నాన్ ఇంటర్సెక్టింగ్ కర్వ్. ఒక కర్వ్ తీసుకోవాలి. మధ్యలో ఉన్న S అనేది సర్ఫేస్ అన్నమాట. F ఈజ్ ఎనీ డిఫరెన్షియబుల్ ఫంక్షన్ F అనేది ఏదైనా డిఫరెన్షియబుల్ ఫంక్షన్ తీసుకుంటే then line integral f dot dr is equals to surface integral curl f dot n ds, where C is traverse in positive direction. C అనేది పాజిటివ్ డైరెక్షన్లో మూవ్ అవ్వాలి. వేర్ N ఈజ్ యూనిట్ నార్మల్ డ్రాన్ అవుట్వర్డ్ టు S. సో ఇక్కడ స్టోక్స్ థియరం ఏం చెప్తుందంటే S అనేది ఒక సర్ఫేస్ తీసుకోవాలి. C అనేది క్లోజ్డ్ ఏరియా క్లోజ్డ్ కర్వ్ తీసుకుని S అనేది దాంట్లో సర్ఫేస్ S అని తీసుకుంటే F అనేది ఆ Sలో ఏదైనా డిఫరెన్షియబుల్ ఫంక్షన్ తీసుకుంటే అప్పుడు లైన్ ఇంటిగ్రల్ F డాట్ dr ఈక్వల్ టు సర్ఫేస్ ఇంటిగ్రల్ కర్ల్ F డాట్ n ds. ఇక్కడ C అంటే ఏంటి? ట్రావెల్సింగ్ పాజిటివ్. C అనేది పాజిటివ్ డైరెక్షన్లో మూవ్ అవుతుంది. N అనేది యూనిట్ నార్మల్ వెక్టర్ ఫ్రమ్ S, అవుట్వర్డ్ ఫ్రమ్ S. సో దీన్ని ఏమంటామంటే రిలేషన్ బిట్వీన్ లైన్ ఇంటిగ్రల్ అండ్ సర్ఫేస్ ఇంటిగ్రల్. సో integral transformation between line integral and surface integral. ఇది ఓకేనా? గాస్ డైవర్జెన్స్ థియరం ఆల్రెడీ మనం చెప్పుకున్నాం. అది ట్రాన్స్ఫర్మేషన్ బిట్వీన్ వాల్యూమ్ ఇంటిగ్రల్ అండ్ సర్ఫేస్ ఇంటిగ్రల్, గాస్ డైవర్జెన్స్ థియరం. గ్రీన్స్ థియరము రిలేషన్ బిట్వీన్ లైన్ ఇంటిగ్రల్ అండ్ సర్ఫేస్ ఇంటిగ్రల్. బట్ అక్కడ మనం పార్షియల్ డెరివేటివ్స్ యూస్ చేసాం, ఇక్కడ మనం కర్ల్ యూస్ చేస్తాం అనమాట. అది డిఫరెన్స్. సో ఇక్కడ లైన్ ఇంటిగ్రల్ ఈక్వల్ టు సర్ఫేస్ ఇంటిగ్రల్ అవ్వాలి. సో లైన్ ఇంటిగ్రల్ మనం సర్ఫేస్ ఇంటిగ్రల్ని లైన్ ఇంటిగ్రల్ ట్రాన్స్ఫర్మేషన్ చేయాలన్నమాట. సో అది స్టోక్స్ థియరం. ఓకేనా? సో ముందు మనం కార్టీజియన్ ఫామ్ రాద్దాము. సో కార్టీజియన్ ఫామ్ సేమ్ మనం గాస్ డైవర్జెన్స్ థియరం చేసినట్టే ఇది కూడా చేయాలి. కార్టీజియన్ ఫాము ఎఫ్ అంటే ఏంటి? లెట్ ఎఫ్ ఈజ్ ఈక్వల్స్ టు ఏమని తీసుకోవాలి? డిఫరెన్షియబుల్ వెక్టార్ ఫంక్షన్ తీసుకోవాలి. అంటే ఎఫ్ అని ఏమని తీసుకోవాలంటే F1 i cap plus F2 j cap plus F3 k cap అని తీసుకోవాలి. F అంటే తర్వాత dr అంటే ఇక్కడ r ఏమని తీసుకుంటే r అంటే పొజిషన్ వెక్టర్ అన్నమాట. xi ప్లస్ yj ప్లస్ zk అని తీసుకోవాలి. దీన్ని r అనేది పొజిషన్ వెక్టర్, దీన్ని xi ప్లస్ yj ప్లస్ zk అని తీసుకోవాలి. తర్వాత ఏముంది? కర్ల్ F. ఆల్రెడీ కర్ల్ F మనం ఫైండ్ చేస్తాం. n అంటే n ఈజ్ ఈక్వల్స్ టు i cos alpha ప్లస్ j cos beta ప్లస్ k cos gamma తీసుకోవాలి. అలా మనం
n తీసుకోవాలి. కాస్ ఆల్ఫా కాస్ బీటా కాస్ గామా ఆర్ డైరెక్షన్ కొసైన్స్. వేర్ కాస్ ఆల్ఫా కాస్ బీటా కాస్ గామా ఆర్ డైరెక్షన్ కొసైన్స్ ఆఫ్ n. అంటే ఆల్రెడీ మనం ఇదంతా గాస్ డైవర్జెన్స్ థియరమ్ రాసాము, అలా ఇక్కడ కూడా రాయాలి. సో మనం ఎఫ్ డాట్ డిఆర్ ఫైండ్ చేయాలి. డిఆర్ ఏమవుతుంది? డిఆర్ అంటే డిఫరెన్షియేషన్ విత్ రెస్పెక్ట్, డిఫరెన్షియేట్ చేయాలి. సో ఇక్కడ ఫస్ట్ ఏమో ఐ ఇంటూ డిఎక్స్ ప్లస్ జే ఇంటూ డివై ప్లస్ కే ఇంటూ డిజెడ్ డిఎక్స్ చేయాలి, డిఆర్ చేయాలి. ఓకేనా? విత్ రెస్పెక్ట్ టు సమ్ వేరియబుల్ చేస్తే డిఆర్ ఈక్వల్ టు ఐ ఇంటూ డిఎక్స్ ప్లస్ జే ఇంటూ డివై ప్లస్ కే ఇంటూ డిజెడ్ వస్తుంది. సో మనం ఏం ఫైండ్ చేయాలి? ఎఫ్ డాట్ డిఆర్. సో ఎఫ్ డాట్ డిఆర్, ఎఫ్ అంటే ఏంటి? F1i ప్లస్ F2j ప్లస్ F3k. ఈ ఎఫ్కి డిఆర్కి డాట్ ప్రోడక్ట్ రావాలి. ఏమొస్తున్నప్పుడు F1 dx ప్లస్ F2 dy ప్లస్ F3 dz. ఇది ఎల్హెచ్ఎస్ ఎఫ్ డాట్ డిఆర్. ఇప్పుడు ఆర్హెచ్ఎస్లో కర్ల్ ఎఫ్ ఫైండ్ చేయాలి. దాన్ని ఎంతో డాట్ ప్రోడక్ట్ చేస్తే ఆర్హెచ్ఎస్ యొక్క కార్టీసియన్ ఫార్మ్ వస్తుంది. సో అర్థమైందా? సో స్టోక్స్ థియరమ్ అంటే ఇంటిగ్రల్ ట్రాన్స్ఫర్మేషన్ బిట్వీన్ లైన్ ఇంటిగ్రల్ అండ్ సర్ఫేస్ ఇంటిగ్రల్. దీంట్లో మనం ఎస్ అనే సర్ఫేస్ తీసుకోవాలి, అది సితో క్లోజ్ రావాలి. సి అనేది నాన్ ఇంటర్సెక్టింగ్ కర్వ్ అవ్వాలి. సో సితో క్లోజ్ రావాలి. ఎఫ్ అనేది డిఫరెన్షియబుల్ వెక్టార్ ఫంక్షన్ తీసుకోవాలి. ఓకేనా? అప్పుడు సో స్టోక్స్ థియరమ్ ఏం చెప్తుంది? లైన్ ఇంటిగ్రల్ ఎఫ్ డాట్ డిఆర్ ఈక్వల్ టు సర్ఫేస్ ఇంటిగ్రల్ కర్ల్ ఎఫ్ డాట్ ఎన్ డిఎస్, వేర్ సి ఈజ్ traversing in positive direction, n is unit normal vector drawn outward. Yes, అర్థమైందా? సో దీనికోసం మన ఇప్పుడు కార్టీసియన్ ఫామ్ రాయాలి. ఎఫ్ అంటే సమ్ ఫంక్షన్ F1i ప్లస్ F2j ప్లస్ F3k తీసుకోవాలి. ఆర్ అంటే పొజిషన్ వెక్టర్ తీసుకోవాలి, xi ప్లస్ yj ప్లస్ zk. ఓపీ అనుకోండి, పి అనే పాయింట్ తీసుకోండి. పి XYZ అనుకుంటే పొజిషన్ వెక్టర్ ఓపీ, దాన్ని ఆర్ అంటే. ఎన్ అంటే ఐ కాస్ ఆల్ఫా ప్లస్ జే కాస్ బీటా ప్లస్ కే కాస్ గామా. ఏ కాస్ ఆల్ఫా కాస్ బీటా కాస్ గామా డీసీస్ ఆఫ్ ఎన్, డైరెక్షన్ కొసైన్స్ ఆఫ్ ఎన్. డిఆర్ అంటే విత్ రెస్పెక్ట్ టు ఆర్, విత్ రెస్పెక్ట్ టు సమ్ వేరియబుల్ డెరివేటివ్ చేస్తే డిఆర్ ఈక్వల్ టు ఐ ఇంటూ డిఎక్స్ ప్లస్ సి ఇంటూ డివై ప్లస్ కే ఇంటూ డిజెడ్ వస్తుంది. సో దీని నుంచి ఎఫ్ డాట్ డిఆర్ ఫైండ్ చేయాలి. అంటే రెండింటికి డాట్ ప్రొడక్ట్, ఎఫ్కి డిఆర్కి డాట్ ప్రొడక్ట్ F1 dx ప్లస్ F2 dy ప్లస్ F3 dz. ఇప్పుడు ఈ ఎల్హెచ్ఎస్ దీంట్లో ఆర్హెచ్ఎస్ కూడా కార్టీసియన్ ఫామ్లో అక్కడ క్లియర్. సో మీరు ఎక్కడికక్కడ నోట్స్ రాసుకుంటే నేను ఇప్పుడు మొత్తం రఫ్ చేసేస్తాను. ఎక్కడికక్కడ మీరు నోట్స్ రాసుకుంటే మళ్ళీ థియరమ్ చూడడానికి అది చూస్తే అర్థమవుతుంది. సో చూడండి, ఇది ఎల్హెచ్ఎస్, ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. F1 dx ప్లస్ F2 dy ప్లస్ F3 dz. సో ఇప్పుడు ఆర్హెచ్ఎస్ కార్టీసియన్ ఫామ్ రాయాలి. సో ఆర్హెచ్ఎస్ ఏంటి? కర్ల్ ఎఫ్ ఫైండ్ చేద్దాం. కర్ల్ ఎఫ్ అంటే సో కర్ల్ ఎఫ్ అంటే డెల్ క్రాస్ ఎఫ్. డెల్ క్రాస్ ఎఫ్ అంటే ఐ జే కే. డెల్ అంటే డో బై డో ఎక్స్, డో బై డో వై, డో బై డో జెడ్. ఎఫ్ అంటే F1 F2 F3, అంతే కదా. ఎఫ్ అంటే ఏమనుకున్నాం? F1i ప్లస్ F2j ప్లస్ F3k. సో ఇప్పుడు ఏమవుతుంది? ఐ ఇంటూ ఫస్ట్ది డో F3 బై డో వై మైనస్ డో F2 బై డో జెడ్ ప్లస్ మైనస్ జే ఇంటూ ఇదేమొస్తుంది? డో F3 బై డో ఎక్స్ మైనస్ డో F1 బై డో జెడ్ ప్లస్ కే ఇంటూ ఇదేమొస్తుంది? డో F2 బై డో ఎక్స్ మైనస్ డో F1 బై డో వై. ఇది కర్ల్ ఎఫ్. ఇప్పుడు కర్ల్ ఎఫ్కి ఎన్కి డాట్ తీసుకోవాలి. ఎన్ అంటే ఏంటి? ఐ కాస్ ఆల్ఫా ప్లస్ జే కాస్ బీటా ప్లస్ కే కాస్ గామా. సో ఇప్పుడు కర్ల్ ఎఫ్ డాట్ ఎన్ చేయాలి. కర్ల్ ఎఫ్ డాట్ ఎన్ ఏమొస్తుంది? కర్ల్ ఎఫ్ అంటే ఇది కదా, దీనికి ఎన్కి డాట్ ప్రోడక్ట్ అంటే ఐ డాట్ ఐ వన్ కదా. సో డాట్ ప్రోడక్ట్ ఏమవుతుంది? సో డో F3 బై డో వై మైనస్ డో F2 బై డో జెడ్ ఇంటూ కాస్ ఆల్ఫా. ఐ రాయగలను ఇంకా ప్లస్ మైనస్ రెండోదేమో డో F3 బై డో ఎక్స్ మైనస్
డో F1 బై డో జెడ్ ఇంటూ కాస్ బీటా ప్లస్ కే వెక్టర్ కే డాట్ కే 1 కదా సో ఏమవుతుంది డో F2 బై డో ఎక్స్ మైనస్ డో F1 బై డో వై ఇంటూ కాస్ గామా. ఇది కర్ల్ ఎఫ్ డాట్ ఎన్ ఇప్పుడు దేర్ఫోర్ ఎల్హెచ్ఎస్ ఏంటి ఎఫ్ డాట్ డిఆర్ కదా. ఎఫ్ డాట్ డిఆర్ అంటే మనకి ఏమొచ్చింది లైన్ ఇంటిగ్రల్ F1 డిఎక్స్ ప్లస్ F2 డివై ప్లస్ F3 డిజెడ్ వచ్చింది ఈక్వల్ టు ఇది ప్రూవ్ చేయాలి. కర్ల్ ఎఫ్ డాట్ ఎన్ అంటే ఇది కదా ఇది మొత్తం రాయాలి 4ds ఈక్వల్ టు 4ds రాయాలి. అర్థమైందా? సో ఇప్పుడు ఇది ఎల్హెచ్ఎస్ ఆర్హెచ్ఎస్ రాయాలి అది కార్టీసియన్ ఫామ్ అవుతుంది. సో అక్కడ దాకా చూడండి. అక్కడ దగ్గర రాశారు కదా ఇప్పుడు చూడండి therefore Stokes theorem is equivalent to therefore Stokes theorem is ఏం చెప్తుంది ఇంటిగ్రల్ ఎఫ్ డాట్ డిఆర్ అంటే ఇంటిగ్రల్ లైన్ ఇంటిగ్రల్ ఎఫ్ డాట్ డిఆర్ ఏమొచ్చింది F1 dx ప్లస్ F2 dy ప్లస్ F3 dz ఈజ్ ఈక్వల్స్ టు చూడండి కర్ల్ ఎఫ్ డాట్ అనేది కదా దీనికి ఏముంది సర్ఫేస్ ఇంటిగ్రల్ కర్లీ ఎఫ్ డాట్ ఎన్ ఇంటూ డిఎస్ అదన్నా ఇగో ఇంటూ డిఎస్ ఉంది కదా ఇంటూ డిఎస్ రాయాలి. అది స్టోక్స్ థియరమ్ కార్టీసియన్ ఫామ్లో ఇలా రాయాలి. ఇప్పుడు మనం ప్రూవ్ చేయవలసింది ఎల్హెచ్ఎస్ ఆర్హెచ్ఎస్ ప్రూవ్ చేయాలి. అంటే ఇది మనకి ఇక్కడ ఉపయోగించాలండి. డైవర్జెన్స్ థియరమ్లో మనం కార్టీసియన్ ఫామ్ రాసి ఆ కార్టీసియన్ ఫామ్ నుంచే తీసుకున్నాం అదే రిజల్ట్ ప్రూవ్ చేసాం. కానీ ఇక్కడ అలా కట్టలేదు డైరెక్ట్గా రిజల్ట్ మనం ప్రూవ్ చేయొచ్చు. సో మామూలుగా నేను కార్టీసియన్ ఫామ్ ముందు రాయాలి కాబట్టి ఇలా రాస్తాం. సో కార్టీసియన్ ఫామ్ అర్థమైన అందరికీ ఎఫ్ అంటే F1i ప్లస్ F2j ప్లస్ F3k ఎన్ అంటే ఐ కాస్ ఆల్ఫా ప్లస్ జే కాస్ బీటా ప్లస్ కే కాస్ గామా ఆర్ అంటే పొజిషన్ వెక్టర్ xi ప్లస్ yj ప్లస్ zk డిఆర్ ఫైండ్ చేసి ఎల్హెచ్ఎస్ ఎఫ్ డాట్ డిఆర్ కర్ల్ ఎఫ్ ఫైండ్ చేసి ఎంతో దాన్ని డాట్ ప్రోడక్ట్ చేసి సో దీన్ని కార్టీసియన్ ఫామ్లో రాస్తాం అన్నమాట. ఇది కార్టీసియన్. ఇప్పుడు మనం ప్రూఫ్లోకి వస్తాం. అర్థమైందా? సో ఇక్కడ దాకా రాస్తాం. ఇది డిఎస్ అన్నమాట. అంటే దీన్ని మళ్ళీ మనం దీంట్లో రాయిస్తాం రాస్తాం. సో ఇప్పుడు మనం దీనికి ప్రూఫ్ ఎలా రాస్తామంటే ప్రూఫ్ ఇక్కడ ప్రూఫ్ స్టార్ట్ అవుతుంది. ప్రూఫ్ ఇప్పుడు మనం మళ్ళీ డయాగ్రామ్ రాస్తూ డిస్క్రిప్షన్ రాయాలి. ఫస్ట్ మనం ఏం తీసుకున్నాం ఫస్ట్ పాయింట్ ఎస్ ఈజ్ సర్ఫేస్ బౌండెడ్ by any closed non-intersecting curve C కదా. అంటే మనం ఏం తీసుకోవాలి ఇగో ఒక సర్ఫేస్ తీసుకోవాలి. గాస్ డైవర్జెన్స్ చేసాం కదా అలా మనం ఒక సర్ఫేస్ తీసుకోవాలి. సర్ఫేస్ ఎస్ ఈ కర్వ్ సి ఈ కర్వ్ను మనం సి అంటాం. ఓకేనా? బౌండెడ్ బై ఏ క్లోజ్డ్ నాన్ ఇంటర్సెక్టింగ్ కర్వ్. చూడండి ఇది క్లోజ్డ్ కర్వ్ ఇంటర్సెక్ట్ అవ్వట్లేదు. సో ఇది క్లోజ్డ్ నాన్ ఇంటర్సెక్టింగ్ కర్వ్. నెక్స్ట్ ఏం చేయాలి టేక్ మనం ఏం తీసుకోవాలి ఇప్పుడు కోఆర్డినేట్ సిస్టమ్ తీసుకోవాలి. టేక్ రెక్టాంగులర్ కోఆర్డినేట్ యాక్సిస్ ఇగో ఇలా రెక్టాంగులర్ కోఆర్డినేట్ యాక్సిస్ తీసుకుంటాం ఎక్స్ జెడ్ వై. ఓకేనా? నెక్స్ట్ ఏం తీసుకోవాలి ఎస్ యొక్క ఈక్వేషన్ తీసుకోండి. ఈక్వేషన్ ఆఫ్ ఎస్ ఇది ఇక్కడ ఇలా ప్యారల్ లైన్ తీసుకున్నాం అనుకోండి జెడ్ యాక్సిస్ ప్యారల్గా ఉంటుంది. అంటే ఇక్కడ ప్రొజెక్షన్ ఎక్స్వై ప్లేన్ మీద ప్రొజెక్షన్ తీసుకున్నాం. ఇక్కడ 3 కేసులు వస్తాయి. ఎక్స్వై ప్లేన్ మీద ప్రొజెక్షన్
YZ ప్లేన్ మీద ప్రొజెక్షన్, XZ ప్లేన్ మీద ప్రొజెక్షన్ వస్తుంది. సో ముందుకి మనం కేస్ ఫస్ట్ దాంట్లో ఇలా XY ప్లేన్ మీద ప్రొజెక్షన్ తీసుకుని సిమిలర్లీ అని రాసేవచ్చు. సో ఫస్ట్ మనం ఏం చేద్దామంటే ఈక్వేషన్ ఆఫ్ S ఈజ్ ఏమని తీసుకున్నామంటే Z ఈజ్ ఈక్వల్స్ టు F ఆఫ్ X, Y అని తీసుకోవాలి. సో ఈ SY ఈక్వేషన్ ఏం తీసుకోవాలి, F ఆఫ్ X, Y అని తీసుకోవాలి. ఓకేనా, అంటే XYలో తీసుకోవాలి ఈక్వేషన్. S యొక్క ఈక్వేషన్ XYలో తీసుకోవాలి. here F is continuously differentiable function. F అనేది కంటిన్యూస్లీ డిఫరెన్షియల్ ఫంక్షన్ తీసుకోవాలి. నెక్స్ట్ మళ్ళీ ఒక ప్రొజెక్షన్ తీసుకోవాలి. మనం ఆల్రెడీ గాస్ డైవర్జెన్స్ థియరంలో తీసుకున్నాం కదా, ఇలా మనం ఒక ప్రొజెక్షన్ తీసుకోవాలి. ఓకేనా, లెట్ R be the projection of S in XY plane. R అనేది ప్రొజెక్షన్ ఆఫ్ S ఆన్ XY ప్లేన్ ప్రొజెక్షన్ తీసుకోవాలి. నెక్స్ట్ ఏం తీసుకోవాలి, స్మాల్ పార్ట్ ds తీసుకోవాలి. స్మాల్ పార్ట్ ds. సో స్మాల్ పార్ట్ ds తీసుకొని దీన్ని కూడా ప్రొజెక్షన్ తీసుకోవాలి. సో ప్రొజెక్షన్ ఏమవుతుంది, సో ఇలా మనం ప్రొజెక్షన్ తీసుకోవాలి. సో ఇలా మనం ప్రొజెక్షన్ తీసుకోవాలి. సో దీని ప్రొజెక్షన్ ఏమనాలి, dy dx dy. సో మనం ఇప్పుడు ఏం రాస్తాం, ఇక్కడ ఒక పాయింట్ తీసుకుని P అనే పాయింట్ తీసుకున్నాం అనుకోండి, ఇక్కడ దీనికి ఇలా ప్యారలల్ లైన్, ఇలా నార్మల్ లైన్ తీసుకున్నాం అనుకోండి, అప్పుడు ఏమొస్తుంది, ఈ రెండు మధ్య యాంగిల్ గామా. ఆల్రెడీ మనం గాస్ డైవర్జెన్స్ థియరంలో చేసాం చూడండి. సో ఈ రెండింటికి యాంగిల్ గామా. ఓకేనా, అప్పుడు ఏమొస్తుంది, ఇది ds ఇంటూ దీని ds అనుకోండి స్మాల్ ఏరియాని. సో ds ఇంటూ కాస్ గామా ఈక్వల్ టు dx ఇంటూ dy. ఆల్రెడీ రాసాం రాయకుండా. సో ds ఇంటూ కాస్ గామా ఈక్వల్ టు dx ఇంటూ dy. అర్థమైందా? సో ఇలా మనం తీసుకోవాలి. మనం ఏం తీసుకోవాలి, ఇప్పుడు ఒక సర్ఫేస్ తీసుకోవాలి, ఒక క్లోజ్డ్ సర్ఫేస్ తీసుకోవాలి, బౌండెడ్ బై ఏ క్లోజ్డ్ కర్వ్ విచ్ నాన్ ఇంటర్సెక్టింగ్ తీసుకోవాలి. నెక్స్ట్ ఏం తీసుకోవాలి, ఒక రెక్టాంగులర్ కోఆర్డినేట్ సిస్టమ్ తీసుకోవాలి. తర్వాత ఈ ఫంక్షన్ని S ఈక్వల్ టు F ఆఫ్ X, Y అనుకోండి. ఇక్కడ చేసినప్పుడు ఏమనుకోవాలి, ZY ప్లేన్లో ఏమనుకోవాలంటే ఇక్కడ F ఆఫ్ X, Y అనుకున్నారు కదా, అలాగే ఇక్కడ X, ఇక్కడ Z, X, Z అవుతాడు అనుకోవాలి, అలాగే Y, Z అవుతాడు, అలా 3 చోట్ల అనుకోవాలి. సో మనం ఒక కేసు చేద్దాం చాలు, ఇంకో కేసు సిమిలర్ అని రాస్తాం. అర్థమైందా? సో ఇప్పుడు F అనేది ఒక ఫంక్షన్ తీసుకున్నాం, R అనేది ప్రొజెక్షన్ తీసుకున్నాం. సో ఇక్కడ ds కాస్ గామా ఈక్వల్ టు dx ఇంటూ dy రాస్తాం. అర్థమైందా? సో ఇప్పుడు మనం ఏం చేస్తామంటే, సో ఇక్కడ దాకా రాస్తాం, ఇక్కడ దాకా చూడండి. సో ఇప్పుడు మనం ఏం ప్రూవ్ చేయాలి, వీ హ్యావ్ టు ప్రూవ్ దట్ సర్ఫేస్ ఇంటిగ్రల్ del cross F dot n ds is equals to F dot dr అని ప్రూవ్ చేయాలి. అవునా కదా, అదే ప్రూవ్ చేయాలి. అంటే ఏం ప్రూవ్ చేయాలి, సర్ఫేస్ ఇంటిగ్రల్ del cross F అంటే ఏంటి, F1i ప్లస్ F2j ప్లస్ F3k డాట్ n ds. F అంటే అది కదా, ఈక్వల్ టు ఏమని ప్రూవ్ చేయాలి, ఇంటిగ్రల్. సో ఏమొచ్చింది, F1 dx ప్లస్ F2 dy ప్లస్ F3 dz అని మనం ప్రూవ్ చేయాలి. అర్థమైందా? సో డెల్ క్రాస్ ప్రూవ్ చేయాలి. దీనికోసం మనం ఫస్ట్ తీసుకున్నాం డెల్ క్రాస్ F1i డాట్ n తీసుకున్నాం. ఫస్ట్ తీసుకుని ప్రూవ్ చేసి జనరల్ ఫామ్లో మీరు రాసుకోవచ్చు. ఓకేనా, కన్సిడర్. సో మనం ఏం కన్సిడర్ చేయాలంటే, కన్సిడర్ డెల్ క్రాస్ F1i డాట్ n తీసుకోవాలి. ఇది మనం కన్సిడర్ చేయాలి, డెల్ క్రాస్ F1i డాట్ n.
అర్థమైందా? ఇంకా మనకి డయాగ్రామ్ అక్కర్లేదు. సో డయాగ్రామ్ డ్రా చేసుకున్నాం కదా మనం. సో డెల్ క్రాస్ F1i డాట్ n తీసుకోవాలి. సో ఫస్ట్ డెల్ క్రాస్ F1i రాయించేద్దాం. డెల్ క్రాస్ F1i. సో క్రాస్ ప్రోడక్ట్ కదా i j k. డెల్ అంటే ఏంటి? డో బై డో ఎక్స్, డో బై డో వై, డో బై డో జెడ్. F1i కదా ఇచ్చారు ఇక్కడ. అంటే ఇక్కడ F1 రాయాలి, మిగతా jk లేదు కాబట్టి జీరో రాస్తాం. అప్పుడు ఆన్సర్ చూసుకున్నాం i ఇంటూ జీరో, j మైనస్ j ఇంటూ ఇదేమొస్తుంది? జీరో మైనస్ డో F1 బై డో జెడ్ ప్లస్ k ఇంటూ ఇదేమొస్తుంది? జీరో మైనస్ డో F1 బై డో వై. సో మైనస్ ఇంటూ మైనస్ ప్లస్, ఇదేమవుతుంది? j ఇంటూ డో F1 బై డో జెడ్ ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ k ఇంటూ డో F1 బై డో వై. ఇది డెల్ క్రాస్ F1. దీన్ని ఏం చేయాలి? డాట్ n చేయాలి. సో డెల్ క్రాస్ F1i డాట్ n చేయాలి. సో ఎంతో డాట్ చేయాలి. ఎంతో డాట్ చేస్తే ఏమొస్తుంది? దీని ఆన్సర్ ఎంత వచ్చింది? j ఇంటూ డో F1 బై డో జెడ్ మైనస్ k ఇంటూ డో F1 బై డో వై డాట్ n ఇజ్ ఈక్వల్స్ టు, దీన్ని ఏమని రాస్తాం? j డాట్ n ఇంటూ, సో n డాట్ j ఇంటూ డో F1 బై డో జెడ్ మైనస్ n డాట్ k ఇంటూ డో F1 బై డో వై. ఇది డెల్ క్రాస్ F1i డాట్ n ds అని రాసుకోండి. సో ఇక్కడ ముందు మనం డెల్ క్రాస్ F1i డాట్ n ఫైండ్ చేసి వచ్చాం. ఇక్కడ దాకా అర్థమైందా? సో మనం ఏం ప్రూవ్ చేయాలి? కర్ల్ F అంటే డెల్ క్రాస్ F. డెల్ క్రాస్ F డాట్ n ds ఈక్వల్ టు లైన్ ఇంటిగ్రల్ F డాట్ dr. ఇది మనం ప్రూవ్ చేయాలి. దీనికోసం F అంటే ఏంటి? F1i ప్లస్ F2j ప్లస్ F3k డాట్ n ds. ఇక్కడ మనం ఓన్లీ ఒక ఫస్ట్ తీసుకున్నాం. డెల్ క్రాస్ F1i డాట్ n ds తీసుకున్నాం. దీని వాల్యూ ఫైండ్ చేసి జనరల్ ఫామ్లో మెథడ్ రాసుకోవచ్చు. సో డెల్ క్రాస్ F1i అంటే ఇలా చేయాలి. డాట్ n చేసినప్పుడు చూడండి ఇక్కడ దీని ఆన్సర్ వచ్చింది కదా, n డాట్ i n డాట్ k ఇలా రాస్తాం. అది కూడా చూడండి. సో ఇక్కడ అర్థమైంది కదా. సో ఇప్పుడు మనం ఏం చేస్తామంటే జెడ్ యొక్క ఈక్వేషన్ ఏమని తీసుకున్నాం? దట్ జెడ్ ఈజ్ ఈక్వల్స్ టు ఏమని తీసుకున్నాం కదా, ఎఫ్ ఆఫ్ ఎక్స్ కమా వై అని తీసుకున్నామా? ఆర్ ఈజ్ ఈక్వల్స్ టు ఏమని తీసుకున్నాం? ఎక్స్ఐ ప్లస్ వైజే ప్లస్ జెడ్కే అని తీసుకుంది. ఇప్పుడు డో ఆర్ బై డో వై చేద్దాం. విత్ రెస్పెక్ట్ టు వై డెరివేటివ్ చేద్దాం. విత్ రెస్పెక్ట్ టు వై డెరివేటివ్ చేస్తే ఏమొస్తుంది? ఇక్కడ ఎక్స్ఐకి విత్ రెస్పెక్ట్ టు పార్షియల్ డెరివేటివ్ ఉండదు, జీరో, వైకి 1. సో జే ప్లస్ జెడ్కి, జెడ్ అంటే ఏంటి? ఎక్స్ కమా వైలో ఉంది కాబట్టి డో జెడ్ బై డో వై ఇంటూ సో డో ఆర్ బై డో వై ఈక్వల్ టు జే ప్లస్ డో జెడ్ బై డో వై ఇంటూ కే రాస్తాం. అర్థమైందా? సో ఇప్పుడు డో ఆర్ బై డో వై అంటే ఏంటంటే ట్యాంజెంట్ అనమాట. ఇది సర్ఫేస్ యొక్క ట్యాంజెంట్. ఇది డో ఆర్ బై డో వై ఈజ్ tangent to the surface to S. ఎస్కి ట్యాంజెంట్, ఎస్కి నార్మల్ కూడా డ్రా చేసాం కదా. ట్యాంజెంట్ నార్మల్ ఎలా ఉంటాయి? పర్పెండిక్యులర్గా ఉంటాయి. therefore n పర్పెండిక్యులర్ టు డో ఆర్ బై డో వై. 2 వెక్టార్స్ పర్పెండిక్యులర్గా ఉంటాయి, వాటి యొక్క డాట్ ప్రోడక్ట్ 0. అంటే మనం ఏం రాయొచ్చు? n డాట్ డో ఆర్ బై డో వై ఈజ్ ఈక్వల్స్ టు 0 అని రాయొచ్చు. n అంటే ఏమొచ్చింది మనకి? n అంటే ఏంటి? n అంటే n రాద్దాం. n డాట్ డో ఆర్ బై డో వై అంటే జే ప్లస్ డో జెడ్ బై డో వై ఇంటూ కే ఈజ్ ఈక్వల్స్ టు 0.
ఇప్పుడు మనం ఎన్ డాట్ జే ప్లస్ డో జెడ్ బై డో వై ఇంటూ ఎన్ డాట్ కే ఈక్వల్ టు 0 అని రాయొచ్చు. సో ఇక్కడ అర్థమైందా? మనం జెడ్ అనే ఫంక్షన్ తీసుకున్నాం, ఆర్ అంటే పొజిషన్ వెక్టర్, దీని డెరివేటివ్ చేస్తే ట్యాంజెంట్ వస్తుంది. ట్యాంజెంట్ నార్మల్ పర్పెండిక్యులర్గా ఉంటాయి కదా, కాబట్టి వాటికి డాట్ ప్రోడక్ట్ 0. సో ఎన్ డాట్ దీని వాల్యూ ఇది కదా రాసాం. సో ఇప్పుడు దీన్ని డాట్ ప్రోడక్ట్ చేస్తే ఏమొస్తుంది? సో డాట్ ప్రోడక్ట్ చేస్తే ఎన్ డాట్ జే ప్లస్ డో జెడ్ బై డో వై ఇంటూ ఎన్ డాట్ కే ఈక్వల్స్ టు 0. దీని నుంచి డో జెడ్ బై డో వై ఇంటూ దీని నుంచి ఎన్ డాట్ జే ఏమని రాయొచ్చు? మైనస్ డో జెడ్ బై డో వై ఇంటూ ఎన్ డాట్ కే అని రాయొచ్చు. సో చూడండి ఎన్ డాట్ జే ఉందా, ఎన్ డాట్ జే బదులు ఏం రీప్లేస్ చేయాలి? దీన్ని 1 అనుకోండి. ఎన్ డాట్ జే బదులు మైనస్ డో జెడ్ బై డో వై ఇంటూ ఎన్ డాట్ కే రీప్లేస్ చేయాలి. సో అర్థమైందా? సో అక్కడ దగ్గర ఏమో చూడండి. Therefore, ఇక్కడ రాశారు కదా, ఇప్పుడు ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయాలి. సో డెల్ క్రాస్ F1i డాట్ n కదా ఈ వాల్యూ. సో ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే ఏమొస్తుంది? Therefore, డెల్ క్రాస్ F1i డాట్ n is equals to n డాట్ j వదిలేనా మైనస్ డో జెడ్ బై డో వై ఇంటూ n డాట్ k ఇంటూ డో F1 బై డో జెడ్ మైనస్ n డాట్ k ఇంటూ డో F1 బై డో వై వస్తుంది. అర్థమైందా? రెండిట్లో కామన్గా ఏం తీయచ్చు? మైనస్ ఎన్ డాట్ కే కామన్ తీసేస్తే ఏమొస్తుంది? మైనస్ ఎన్ డాట్ కే కామన్ తీసేస్తే డో జెడ్ బై డో వై ఇంటూ డో F1 బై డో జెడ్ ప్లస్ డో F1 బై డో వై వస్తుంది. అర్థమైందా? సో మనం ఏం ఫైండ్ చేయాలి? డెల్ క్రాస్ F1i డాట్ n ఇంటూ డిఎస్ ఫైండ్ చేయాలి. అంతే కదా, LHSలో ఉంది. సో డెల్ క్రాస్ F1i డాట్ n ఇంటూ డిఎస్ అంటే దీనికి మనం డిఎస్ రాయాలి. ఓకేనా? సో ఇక్కడ ఎన్ డాట్ కే అంటే ఏంటి? ఎన్కి కేకి డాట్ ప్రోడక్ట్. ఎన్ అంటే ఐ కాస్ ఆల్ఫా ప్లస్ జే కాస్ బీటా ప్లస్ కే కాస్ గామా. అవునా? సో కే కాస్ గామా డాట్ కే, మిగతా అన్ని 0 అయిపోయి ఈ వాల్యూ కాస్ గామా వస్తుంది అనమాట. సో అంటే దీన్ని ఏమని రాయొచ్చు? ఇది కాస్ గామా అని రాయాలి. సో మైనస్ ఆఫ్ డో F1 బై డో వై ప్లస్ డో జెడ్ బై డో వై ఇంటూ డో F1 బై డో జెడ్ ఇంటూ కాస్ గామా అలా వస్తుంది. కాస్ గామా ఎందుకు వచ్చింది? ఎన్ డాట్ కే అంటే కాస్ గామా, ఈ మైనస్ ముందు రాసి ఓల్డ్ డిఎస్ ఉంది కదా, డిఎస్ అర్థమైందా? ఇలా రాసి సో ఇక్కడ డిఎస్ ఎందుకు రాసాం? ఇగో డాట్ డిఎస్ ఉంది కదా, డిఎస్ రాసి. అర్థమైందా? సో దీనికి సర్ఫేస్ ఇంటిగ్రల్ అప్లై చేయాలి. అవునా? సో ఇక్కడ చూడండి. నెక్స్ట్ చూడండి, ఇక్కడ డో F1 బై డో వై ప్లస్ డో జెడ్ బై డో వై ఇంటూ డో F1 బై డో జెడ్ చేసి. సో ఇక్కడ మనకి ఏం మిగులుతుందంటే దట్ ఈక్వల్ టు మైనస్ డో F1 బై డో వై మిగులుతుంది ఇంటూ కాస్ గామా ఇంటూ డిఎస్ మిగులుతుంది. ఈ వాల్యూ 0 అయిపోతుంది అన్నమాట. సో ఈ వాల్యూ 0 అయిపోయి డో F1 బై డో వై ఇంటూ కాస్ గామా డిఎస్ మిగులుతుంది. సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే సో LHS తీసుకోండి. అక్కడ ఏముంది? సర్ఫేస్ ఇంటిగ్రల్ డెల్ క్రాస్ F1 ఇంటూ డాట్ n డిఎస్ ఈజ్ ఈక్వల్స్ టు ఇక్కడ ఏం రాయాలి? మైనస్ డో F1 బై డో వై ఇంటూ కాస్ గామా ఇంటూ దీని ఏం రాయాలి? డిఎక్స్ ఇంటూ డివై అని రాయాలి.
కాస్ గామా ఇంటూ డిఎస్ నేరాజ్ అంటే డిఎక్స్ ఇంటూ డివై డిఎక్స్ ఇంటూ డివై ఇది సర్ఫేస్ ఇంటిగ్రల్ అర్థమైందా సో సర్ఫేస్ ఇంటిగ్రల్ని మైనస్ ∂f1/∂y డిఎక్స్ ఇంటూ డివై అని రాస్తాం సో ఇప్పుడు ఏమొస్తుంది ఇప్పుడు మనం బై గ్రీన్స్ థియరం అప్లై చేయాలి బై గ్రీన్స్ థియరం సో గ్రీన్స్ థియరం ఏం చెప్తుంది ∂f2/∂x మైనస్ ∂f1/∂y dx dy ఈక్వల్ టు లైన్ ఇంటిగ్రల్ f1 dx ప్లస్ f2 dy అని చెప్తుంది అంతే కదా సో ఇక్కడ బై గ్రీన్స్ థియరం అప్లై చేస్తే ఏమొస్తుందమ్మా సర్ఫేస్ ఇంటిగ్రల్ ∂f2/∂x మైనస్ ∂f1/∂y dx dy is equals to లైన్ ఇంటిగ్రల్ f1 dx ప్లస్ f2 dy అని చెప్తుంది గ్రీన్స్ థియరం కానీ ఇక్కడ f2 ఉందా ∂f2 లేదు అంటే f2 0 అంటే ఈ వాల్యూ 0 అన్నమాట సో 0 మైనస్ ∂f1/∂y f2 0 తీసుకుంటే అప్పుడు ఏమవుతుంది వాల్యూ f2 0 తీసుకుంటే ఏమొస్తుంది మైనస్ ఇంటిగ్రల్ ∂f1/∂y ఇంటూ dx dy is equals to f2 0 తీసుకోండి సర్ఫేస్ ఇంటిగ్రల్ f1 dx చూసారా మైనస్ ∂f1/∂y dx dy ఏమొచ్చింది f1 dx వచ్చింది అంటే మనం ఫస్ట్ తీసుకుంటే ఇది జనరల్ ఫామ్ వచ్చింది అర్థమైందమ్మా సో ఏమవుతుంది ఫస్ట్ తీసుకుంటే మైనస్ ∂f1/∂y dx dy వాల్యూ ఏమొచ్చింది f1 dx వచ్చింది అలా ఇప్పుడు సెకండరీ థర్డ్ జనరల్ ఫార్ములా చేస్తే మనకి ఆన్సర్ వస్తుంది అన్నమాట వస్తుంది ఇదంతా దేని వాల్యూ డెల్ క్రాస్ ఇంటిగ్రల్ డెల్ క్రాస్ f1 డాట్ ds వాల్యూ కూడా ఎంత మనం ఏం చెప్పచ్చు సర్ఫేస్ ఇంటిగ్రల్ డెల్ క్రాస్ f1 ఇంటూ i డాట్ n ds వాల్యూ ఏమొచ్చింది ఇంటూ i f1 ఇంటూ i డాట్ n ds ఏమొచ్చింది వాల్యూ ఇంటిగ్రల్ c f1 dx వచ్చింది సిమిలర్లీ ఇప్పుడు మనం ఏం రాస్తామంటే సిమిలర్లీ if we take projection on yz plane and zx plane yz plane की zx plane की projection తీసుకున్నాం అనుకోండి ఏమొస్తాయి మిగతా రెండు వస్తాయి రెండోది ఏంటి సర్ఫేస్ ఇంటిగ్రల్ డెల్ క్రాస్ f2j ఇంటూ డాట్ nds ఇది క్వశ్చన్ ఆన్సర్ వస్తుంది ఇంటిగ్రల్ లైన్ ఇంటిగ్రల్ f2 dy వస్తుంది నెక్స్ట్ సర్ఫేస్ ఇంటిగ్రల్ డెల్ క్రాస్ f3k డాట్ n ds ఈక్వల్ ఏమొస్తుందమ్మా లైన్ ఇంటిగ్రల్ f3 dy సో ఈ మూడు యాడ్ చేసేద్దాం మూడు యాడ్ చేస్తే ఏమొస్తుంది మూడు యాడ్ చేస్తే సర్ఫేస్ ఇంటిగ్రల్ డెల్ క్రాస్ మూడు యాడ్ చేస్తే f1i ప్లస్ f2j ప్లస్ f3k డాట్ n ds అంతే కదా f1i ప్లస్ f2j ప్లస్ f3k డాట్ n ds ఇజ్ ఈక్వల్స్ టు ఈ మూడు యాడ్ చేస్తే సర్ఫేస్ ఇంటిగ్రల్ f1 dx ప్లస్ f2 dy ప్లస్ f3 dz సో ఇప్పుడు దీని ఆన్సర్ ఏంటి f డాట్ dr ఇది కర్ల్ f దీని f గా రాయొచ్చు కదా అంటే ఇక్కడ ఏమొచ్చింది సర్ఫేస్ ఇంటిగ్రల్ కర్ల్ f ఇది f కదా వెక్టర్ కర్ల్ f డాట్ n ds ఇజ్ ఈక్వల్స్ టు ఏంటి లైన్ ఇంటిగ్రల్ f డాట్ dr ఇది అసలు స్టోక్స్ థియరం ఇది స్టోక్స్ థియరం అర్థమైందమ్మా